హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 210. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు తన మొదటి రోజు యుద్ధంలో చాలా ఘోరంగా యుద్ధం చేశాడు. అందులో భాగంగా ధర్మరాజుని తరిమాడు. కానీ శల్యుని మాట విని, నీవు అర్జునుని చంపాలి, ధర్మరాజుని చంపితే అర్జునుడు కౌరవసేనని చీల్చి చెండాడతాడు, దుర్యోధనుని కూడా చంపుతాడు, నిన్ను కూడా చంపుతాడు. పైగా దుర్యోధనుడు నిరాయుధుడయ్యాడు, ముందు అతన్ని కాపాడు అన్నాడు. అతని మాటలు విన్న కర్ణుడు తర్వాత ఏం చేశాడు అన్నది వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కర్ణుడి చేత చిక్కిన ధర్మరాజుని విడిచిపెట్టి సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు అని విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, కర్ణుడికి బుద్ధి లేదా? చేత చిక్కిన ధర్మరాజుని చంపకుండా ఎలా విడిచిపెట్టాడు? నా కుమారుడు సుయోధనుడు ఆ మాత్రం భీమసేనుడితో యుద్ధం చేయలేడా? అతనికి సాయానికి కర్ణుడు ఎందుకు వెళ్ళాలి? కర్ణుడు మోసం చేశాడంటావా? సర్లే, తర్వాత యుద్ధం ఎలా జరిగిందో చెప్పు అని అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా కర్ణుడి చేతిలో విడవబడిన ధర్మరాజు తన శిబిరంలోకి వెళ్ళాడు. రథం దిగి శిబిరంలోకి వెళ్ళాడు. మెత్తటి శయ్య మీద పడుకొని తన ఒంటికి తగిలిన బాణములను తీయించుకున్నాడు. తనకు జరిగిన పరాభవమును తలుచుకొని బాధపడుతున్నాడు. ఇంతలో నకుల సహదేవులు కూడా లోపలికి వచ్చారు. వారిని వెంటనే భీమసేనుడి సహాయముగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు వెంటనే భీముని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు వేసిన తీవ్రమైన బాణములను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ అర్జునుడి మీదకు తన గదమును విరిశాడు. ఆ గదను అర్జునుడు ముక్కలు చేశాడు. వెనువెంటనే 10 వాడి అయిన బాణములను అశ్వత్థామ శరీరంలో గుచ్చాడు. అశ్వత్థామ సారథిని హతమార్చాడు. అశ్వత్థామకు పట్టరాని కోపం వచ్చింది. అర్జునుడి మీద, కృష్ణుడి మీద సర్వరసం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములను మధ్యలోనే తుంచి అశ్వత్థామ ఎక్కిన రథంనకు కట్టిన అశ్వములను పగ్గములు తెగ్గొట్టాడు. పగ్గములు తెగిన అశ్వములు అశ్వత్థామ రథము పక్కకు లాక్కొని వెళ్ళాయి. అది చూసిన కౌరవసేన పారిపోయింది. పాండవసేనలో జయ ధ్వానాలు మిరుమిట్టాయి. అది చూసే సుయోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు, కర్ణ, నీవు యుద్ధ భూమిలో ఉండగానే, నీవు యుద్ధం చేస్తుండగానే మన సేనలకు ఇలాంటి దుర్గతి పట్టడం వింతగా ఉంది. నీవు సరిగ్గా యుద్ధం చేస్తే పాండవులు నీకు ఒక లెక్క లేదు కదా. నీ పరాక్రమాన్ని ప్రదర్శించు, నీ వివిధ శస్త్రములను ప్రయోగించు అని పురిగలిపాడు. అప్పుడు కర్ణుడు శల్యుణ్ణి చూసి, శల్య, విన్నావుగా సుయోధనుడి మాటలు? మన రథమును అర్జునుడికి ఎదురుగా పోనిమ్ము. అర్జునుని, కృష్ణుణ్ణి, భీముణ్ణి సంహరిస్తాను. నా ప్రతాపం ఏమిటో లోకానికి తెలియచేస్తాను. ఈ సువిశాల భారతవనిని సుయోధనుడు పాలించేటట్టు చేస్తాను. నీ సారథ్యములో మెలకువలు ప్రదర్శించు అని అన్నాడు. వెంటనే తన విల్లు ఎక్కుపెట్టి భార్గవాస్త్రం సంధించాడు. అర్జును మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము వివిధములైన ఆయుధమును ఆకృతులను ధరించి పాండవశీలను నాశనం చేస్తూ ఉంది. రథములు విరుగుతున్నాయి. అశ్వములు, ఏనుగులు గుట్టలు గుట్టలుగా చచ్చిపడుతున్నాయి. భార్గవాస్త్రము శక్తి తాళలేక పాండవసేనలు పరుగులు పెట్టాయి. అది చూశాడు కృష్ణుడు. అర్జున, చూచావుగా కర్ణుడు కోపజ్వాల బగబగా మండుతున్నా. ఇప్పుడు మనం తెలియగా ప్రవర్తించాలి, కానీ కోపం తెచ్చుకోకూడదు అని అన్నాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నువ్వు చెప్పినది యథార్థము. మన రథమును వెనుక్కు తెప్పి బతికుంటే పలు సుఖాలు అనుభవించవచ్చును అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీమసేను వంక చూశాడు. భీమసేనుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. భీమసేనును చూసిన పాండవసేనలు ధైర్యం తెచ్చుకొని మరలా రణభూమికి తిరిగి వచ్చాయి. అది చూసిన దుష్టజముడు, శిఖండి, సాచకి, ఉపపాండవులు మొదలగు వారు కర్ణుణ్ణి చుట్టుముట్టారు. అర్జునుడు విశ్రాంతి కోరుకుంటున్నాడు అని తలిచిన కృష్ణుడు తన రథమునకు దూరంగా తీసుకుని వెళ్ళాడు. అర్జున, మనం అశ్వత్థామతో యుద్ధం చేయనప్పుడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధం చేసి అతని చేతిలో చిక్కాడు. అతని కేమాయుధమో తెలియదు. కర్ణుడితో మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనము వెళ్ళి ధర్మరాజు క్షేమము కనుక్కుందాము, తర్వాత వచ్చి కర్ణుడితో యుద్ధం చేస్తాము అని అన్నాడు. అర్జునుడు కూడా ధర్మరాజు కోసం నలుపక్కలా చూశాడు. ఎక్కడా ధర్మరాజు కనిపించలేదు. వెంటనే భీమసేనుని ధర్మరాజు గురించి అడిగాడు. అర్జున, నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. అది చూశాను. కర్ణుడు అన్నయ్య శరీరం నిండా శరములు నింపాడు. తర్వాత ధర్మజుడు యుద్ధభూమిని విడిచి వెళ్ళాడు. అన్నయ్యకి ఏమీ కాదు. కృష్ణుడు మన చెంత నుండగా ఏమవుతుంది అని అన్నాడు భీమసేనుడు. అప్పుడు అర్జునుడు భీమసేనుడిని చూసి, భీమసేన, నేను కర్ణుడితో యుద్ధం చేస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి ధర్మజని యోగక్షేమం తెలుసుకుని రా అని అన్నాడు. అర్జున, అలాంటి పని నీవు చేస్తావేమో, కానీ నేను మాత్రం చెయ్యను. భీమసేనుడు భయపడి పారిపోయాడు అన జనం అనుకుంటారు. అదుగో
సంసప్తులు నా మీదకు వస్తున్నారు. నేను వారిని విడిచి నేను ఎలా వెళ్ళగలుగుతాను? వీరందరినీ నేను హతమారుస్తాను. నువ్వే వెళ్ళి అన్న క్షేమం కనుక్కో అన్నాడు భీమసేనుడు. ఇంకా చేసేది లేక అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, మన రథమును త్వరగా ధర్మరాజుని శిబిరమునకు పోనిమ్ము. నాకు అన్నయ్యను చూడవలననే ఆతృతగా ఉంది అని అన్నాడు. అర్జునుని మాటను అనుసరించి కృష్ణుడు తన రథమును వేగంగా ధర్మరాజు శిబిరముకి వద్దకు వెళ్ళాడు. అర్జునుడు రథము దిగి లోపలికి వెళ్ళాడు. ఒంటరిగా శయ్య మీద పడుకొని ఉన్న ధర్మరాజును చూశాడు. అర్జునుడి మనసు కుదుట పడింది. వెంటనే వెళ్ళి ధర్మరాజు పాదములను నమస్కరించాడు. అర్జునుడు కర్ణుని సంహరించి తన ఆశీర్వాదం కొరకు వచ్చాడు అని అనుకున్నాడు ధర్మరాజు. చాలా సంతోషించాడు. కృష్ణార్జునులారా, దేవతలకు కూడా జయింప సాధ్యం కాని కర్ణుని పరశురాము ప్రసాదితమైన అస్త్రశస్త్రములు కలిగిన కర్ణుని, మహాబలవంతుడైన కర్ణుని యుద్ధంలో సంహరించి విజయాలై తిరిగి వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నాను. నా మనసును సంతోష కలిగించారు. ఇంతకు ముందే నాకు కర్ణుడికి యుద్ధం జరిగింది. అందరి సమక్షంలో కర్ణుడు నా సారథిని చంపాడు. పతాకమును విరిచాడు. నా శరీరం నిండా శరములతో నింపాడు. ఇంతలో భీమసేనుడు సుయోధను నిరాయుధుని చేసి చంపబోయాడు. కర్ణుడు నన్ను వదిలి సుయోధను వంకకు పోయాడు. నేను యుద్ధభూమి నుండి శిబిరముకు తిరిగి వచ్చాను. అర్జున, కర్ణుడు నన్ను ఘోరంగా అవమానించాడు. నేను ఎంతో బాధపడ్డాను. నీ వంటి తమ్ముడి వలన నాకు అవమాన భారం తీరిపోయింది. అర్జున, అత్యంత బలవంతుడైన కర్ణుని నీవు ఎలా సంహరించగలిగావు? కర్ణుని కొడుకులు, అతని బంధువులు, అతని సేనలు, కురుకుమారులు ఎల్లప్పుడూ కర్ణుని వెంటే ఉంటారు కదా. నీవు కొంచెం కూడా గాయపడకుండా కర్ణుని చంపడం ఎంతో ప్రశంసనీయం. నీ బాహుబలం, పరాక్రమం ఏమిటో నా లోకానికి నిరూపించావు. నాడు నిండు సభలో కర్ణుడు ద్రౌపదిని అన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. నాడు కర్ణుడి చేతిలో ద్రౌపదికి జరిగిన పరాభవం ఎలా మరిచిపోగలను? నేడు ఆ పరాభవాన్ని చల్లార్చావు. అర్జున, అతి గర్వము సంయుతమైన అతని తలను ఎలా ఎగరగొట్టావు? కర్ణుడు నీ మీద సరపరంపర కురిపిస్తుంటే అతన్ని నీవు గుండెలకు గురిపెట్టి కొట్టగా అతను చచ్చాడు కదా అని సంతోషంతో పొంగిపోతున్న ధర్మరాజును చూసి అర్జునుడు ఇలా అన్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.